హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైందండి. ఇవాళ డిఫరెంట్గా సీజనల్గా మెంతి కూరతో రోటి పచ్చడి అన్నమాట. దానికి కావాల్సిన మెంతి కూర, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్, ఇంకా నెక్స్ట్ తాలింపు దినుసులు కావాలండి. ఇది చాలా ఈజీ, ఎలా చేయాలో చూపిస్తారండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం శనగ నూనె వేసుకుందామండి. శనగ నూనె టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని శనగ నూనెతో చేస్తున్నారు. ఇవాళ స్పెషల్ మా అత్తయ్య గారు చేస్తున్నారు అన్నమాట. కొంచెం నూనె కాగాక ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలాగా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మెంతికూర కడిగేసి మెంతికూరను కూడా ఫ్రై చేద్దాం. ఎండుమిర్చి అవన్నీ ఒక గిన్నెలో తీసేసుకొని మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతికూర వేసుకుందాం. అదిగోండి, మెంతికూర కూడా చూసారా అంత వేసాము, కొంచెం అయింది ఫ్రై అయిపోయింది. ఇది కూడా తీసేసుకొని నెక్స్ట్ చింతపండును ఉడకపెట్టుకుందాం. ఇదిగోండి ఇలాగా మిక్సీలో కచ్చాగా పట్టుకున్నాం. బాండి పెట్టుకొని తాలింపు ఆవాలు, కాయపప్పు, శనగపప్పు. ఈ ఫ్రై అయ్యాక ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసామండి. ఇంగువ మంచి టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్ కూడా మంచిది. సరే ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసేద్దాం. చట్నీ అంతా ఒకసారి తాలింపులో వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై అవనిస్తే మంచి టేస్టీగా ఎర్రగా మెంతికూర పచ్చడి రెడీ అండి. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా ఒక 5 minutesలోనే హెల్తీగా మెంతికూర చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మా లంచ్ స్పెషల్ ఏంటంటే మెంతికూర పచ్చడి, అలాగే మిరియాల రసం మరుగుతుంది, వేడివేడిగా అన్నం, నెక్స్ట్ చికెన్ కర్రీ. మీరేం స్పెషల్స్ చేశారండి ఇవాళ? అలాగే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.